శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలోనే శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు. తర్వాత సుమారుగా ఒక నెలన్నర తర్వాత గురువు మరియు రాహుకేతులు కూడా వారి రాశిలోని మారి తదుపరి రాశిలోకి వెళ్తున్నారు. గురువు గారు వృషభ రాశిలోంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే రాహువు మీనంలోంచి కుంభంలోకి మారుతున్నారు. అలాగే కేతువు కన్యలోంచి సింహంలోకి మారుతున్నారు. ఈ విధంగా 4 పెద్ద గ్రహాలంటే అవి ఏ ప్లేస్‌లో ఉన్నా సరే ఎక్కువ కాలం పాటు ఆ రాశిలో ఉండే గ్రహాలనమాట. శనీశ్వరుడు 2.5 సంవత్సరాలుంటాడు ఒక రాశిలో. అలాగే గురువు 1 సంవత్సరం ఉంటాడు. రాహుకేతులిద్దరు గూడా ప్రతి రాశిలో సంవత్సరంన్నర ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా గూడా వీటి ఈ రాశుల యొక్క చేంజ్ అవ్వడం వల్ల, ఈ గ్రహాలు రాశులు చేంజ్ అవ్వడం వల్ల అందరికీ మే వరకి ఫలితాలు ఒకలాగుంటే, మే తర్వాత ఫలితాలు ఇంకోలాగుండే అవకాశం ఉంటుంది. అయితే ఓన్లీ నెలన్నరనే కాబట్టి మే మే అప్పటికి ఆల్రెడీ శనిగ్రహ ఆల్రెడీ శనిగ్రహము ఇప్పుడే మారిపోయింది. ఉగాదితోనే మారిపోయింది కాబట్టి, మిగతా 3 గ్రహాలు మేలో మారుతున్నాయి కాబట్టి, మేని రిఫరెన్స్‌గా తీసుకొని నా పిక్చర్స్ అన్ని గూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అందరి అన్ని 12 రాశుల యొక్క ఫలితాలు ఈ మేజర్ గ్రహాలని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5 మరియు వీరికి గురువు తామ్రమూర్తిగా, శని రజతమూర్తిగా, రాహు, కేతువులు లోహమూర్తులుగా సంచరిస్తున్నారు. వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. కానీ శని రజతమూర్తి అవడం వల్ల 75% వరకి వీరికి మేలు కలిగే అవకాశం ఉంటుంది. రాశిలో రాహు అనుకూలంగా లేకపోయినా గురు ప్రభావం వలన కొంత వరకి బానే ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. మీ మాటకి విలువ ఉంటుంది. సోదర సోదరీమణులతో మిశ్రమ కాలంగా చెప్పవచ్చు. పత్రిక, ప్రింట్, మీడియా రంగం వారికి మిశ్రమ కాలం. అదేవిధంగా విద్యార్థులు శ్రమతో కూడిన ఫలితాల్ని సాధిస్తారు. రైతులకి మంచి కాలం. రియల్ ఎస్టేట్ వారు మరియు ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో ఉన్నవారు శ్రమించాలి. విద్యార్థులు ఉన్నత విద్యా ఫలితాల్ని సాధిస్తారు. అదేవిధంగా మంత్రసిద్ధి కోసం, దైవ బలం కోసం ప్రయత్నించే వారికి ఖచ్చితంగా సానుకూలంగా ఉంది. సంతాన అభివృద్ధి ఉంటుంది. సంతానం కోసం ఎదురుచూసే వారికి శుభవార్త లభిస్తుంది. అలాగే గృహప్రవేశాలు, గృహం కొనుగోలు మొదలైనవి ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. అన్ని వృత్తుల వారికి చాలా బావుంటుంది. న్యాయవాదులకి, న్యాయమూర్తులకి మిశ్రమ కాలం. జీవిత భాగస్వామితో కలహాలు ఉంటాయి. కానీ సర్దుకుపోతారు. దీర్ఘకాలిక అనారోగ్యాల పట్ల శ్రద్ధ అవసరము. పెద్దవారితో, గురువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటాయి. ఉన్నత విద్య, విదేశీయానం, విదేశీ విద్య మొదలైనవి అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కాస్త పరీక్షా కాలం. కానీ నిలదొక్కుకుంటారు. విశేష ధనలాభం కలిగే అవకాశం ఉంది. విదేశీయానం కోసం ప్రయత్నించే వారికి వీసాలు మొదలైనవి వస్తాయి. కవులకి, కళాకారులకి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కుంభరాశి వారు ముఖ్యంగా దుర్గామాత ఆరాధన మరియు గణపతి పూజ నిత్యం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది.